యెహోవా యందు భయభక్తులు గలవార్లారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. అంటే చివరి వరకు నమ్మికను కొనసాగించండి. ఆయన వారికి సహాయం, వారికి కేడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. అహరోను వంశస్థులారా, మీరు ఆయన అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించును. రాజులైన యాజక సమూహాన్ని మన ఆశీర్వదిస్తున్నాడు ఆయన. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారి యందు యెహోవా ఆశీర్వదించును. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో ఆ తండ్రి మాట విని ఆ కుటుంబ సభ్యులు చిన్నపిల్లలైనా అవ్వచ్చు, తండ్రి పెడుతున్నటువంటి ఆహారాన్ని ఏ రోజు మనల్ని తీసుకొచ్చి ఆ రోజు పెడుతున్నప్పుడు, పిల్లలారా మీరు సంతోషించండి, నీ తండ్రి మాట వినండి, నీ తండ్రి ఏదైతే నీకు తీసుకొచ్చి ఇస్తున్నాడో అదే తినండి, ఏ రోజు మన మీకు ఇస్తున్నాడో తినండి. మీరు పిల్లలేమి పెద్దలేమి పెద్ద వయసు వాళ్ళు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క కుమారుడు మీకు సహాయం చేయలేకపోతున్నాడేమో, సమృద్ధిని తీసుకొచ్చి పెట్టలేకపోతున్నాడేమో, మీరు భయపడమాకండి. మీరందరూ కూడా ఎలాంట యెహోవా ఆశీర్వదించిన భయభక్తులు గలవారు. మీరు మీ తండ్రి మాట వింటున్నారు, మీ కుమారుడు మాట వింటున్నారు. వృద్ధులైన వారులారా, మీరు సంపాదించుకోలేరు, కానీ మీ కుమారుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఆయన సత్యమును అనుసరించి వచ్చిన మన్నాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు. మిమ్మల్ని గొప్పగా చూడలేకపోవచ్చు, గొప్పగా మిమ్మల్ని గణపరచలేకపోవచ్చు. పిల్లలైనా తల్లిదండ్రులైనా ఆ తండ్రి ఇస్తున్నటువంటి సంపాదన ద్వారా మీరేంటంటే ఆశీర్వదింపబడ్డవారు. తండ్రి మాట విండి భయభక్తులు కలిగిన వారు మీరు. తండ్రి మాటను జవదాటకుండా తండ్రి చెప్పినది ఆలకిస్తున్న వారు మీరు దేవుని చేత ఆశీర్వదించబడ్డవారు. యెహోవా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని, మీకు సహాయం చేస్తాడు. మీ తండ్రి మాటను గౌరవించారు మీరు. అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి కృపా సత్యములుగా తండ్రి మాటను ఆలకించాడు. ఆయన పిల్లలుగా విశ్వసిస్తున్నటువంటి మనందరం ఈరోజు కొద్దిలో ఉండొచ్చు, కానీ మీరు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, యేసుక్రీస్తు వారి యందు విశ్వసించారు కాబట్టి, విశ్వసించిన ఇశ్రాయేలు, విశ్వసించిన అహరోను వంశస్థులారా, రాజులేని యాజక సమూహము, మన రాజులుగా కిరీటాలు లేవు, రాజ్యాలు లేవు, కానీ తింటాకి ఏ రోజు మన ఆ రోజు సంపాదించుకుంటున్న రాజులేని యాజక సమూహంలారా, నన్ను ఎందు విశ్వాసం ఉంచారు, నా మాటకు గౌరవించారు. మీరు పిన్నలైనా పెద్దలైనా తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. భూముల చేత ఈ లోకంలో ఇచ్చేది కాదు, అంతకన్నా శ్రేష్టము, అంత చేసిన వాడి చేత ఆశ్రయించబడుతున్నవారు. ఎలా ఉంటుంది? భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్ చేత ఆశ్రయించబడుతున్నాం అంటే ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి, గొప్పగా ఉంటుందో చూడండి. 1,00,000 రూపాయలున్న వ్యక్తి చేత ఆశ్రయించబడ్డామంటే మహా అయితే 90,000 మన చేతికి ఉంటుంది. కానీ అదే 10,000 కోట్ల ఆయన చేత ఆశ్రయించబడ్డామంటే, ఆయన చేత మనం నడిపింపబడుతున్నామంటే ఎన్ని వేల కోట్లు మన చేతిలో ఉంటే చూడండి. అలాగే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, భూమి ఆకాశాన్ని ఒక కంపేర్ చేస్తున్నాడు. భూమిని ఆకాశాన్ని సృజించిన వాని చేత మీరు ఆశ్రయించబడ్డారు అంటే ఏ రేంజ్లో మనది ఉంటుంది? ఇలాంటి భూములు ఒక 20 ఇస్తాడేమో మనకి, భూగోళాలే. అంటే ఆయన చెప్తున్నటువంటి మాట విశ్వసించేవాడే నిజమైన ఇశ్రాయేలు, విశ్వసించిన వారే రాజులైన యాజక సమూహము, అహరోను క్రమంలో ఉన్నవారు. అంటే అహరోను ఆ రోజు క్రమాన్ని చూపించాడు, అది మామూలుగా నీడగా చూపించినటువంటిది. అదే విధముగా మిమ్మలను ప్రత్యేకించుకుంటాను, రాజులైన యాజక సమూహం మీరు. మీ దగ్గర రాజ్యాలు లేకపోయినా, అలాగే ఆకాశం యెహోవా, భూమి ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు, భూమిని మనకిచ్చాడు. మనము తన యొక్క కార్యాలను చేసి ఆయన రాజ్యంలో ఉండటానికి. కీర్తనాకారుడు చెప్తున్నటువంటి ఈ సందర్భం చూసినట్టయితే, కృపా సత్యములు క్రీస్తు వల్ల మనకు అనుగ్రహించబడ్డాయి. కృపా సత్యములు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు బట్టి, అంటే విగ్రహము, ఆస్తులు అంటే విగ్రహాలు మా చిన్నతనంలోనే చెప్పేవాళ్ళు, నీ ఆస్తే నీ విగ్రహం, నీ తల్లిదండ్రులే నీకు విగ్రహము, నీ పిల్లలే నీకు విగ్రహం అని. నిజమే, అవి ఎలాగ విగ్రహం అంటే, ఇవి నాకు ఇచ్చావు కదా, ఇవి వీటి ద్వారా నేను స్తుతిస్తున్నాను, వీటి ద్వారా నేను గణపరుస్తున్నాను కాదు. వాటిని వదిలితే నన్ను గణపరుస్తున్నట్లు, నన్ను ప్రేమిస్తున్నట్లు, నా మాట వింటున్నట్లు. అదే ఆయన తండ్రి తన కుమారుడిని మన కొరకు వదిలాడు. కృపా సత్యములు, తండ్రి మాట విన్ని విధేయత చూపించాడు యేసుక్రీస్తు వారు. కృపా సత్యములు యేసుక్రీస్తు వారిని బట్టి మనకు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి మీరు గనక ఇంత వాక్యాన్ని గ్రహించినా కూడా
విగ్రహారాధనే చేస్తే, విగ్రహారాధన అంటే బొమ్మలే కాదు, మీకున్నటువంటి ఆస్తులే మీకు విగ్రహాలు, మీకున్నటువంటి రక్త సంబంధికులే. అంటే కుటుంబం గురించి ఆస్తులను సంపాదిస్తూ ఉంటారు. అలాగే కుటుంబాన్ని అంటే కుటుంబాన్ని ప్రేమించిన వారు ఏం చేస్తారంటే, సామెతలో రాయబడుతుంది, తన కుటుంబాన్ని ప్రేమించేవాడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడంట. అంటే మనం చూస్తే లోకస్తులుగా చేసేది అది. కానీ అక్కడ చెప్పబడుతుంది ఆత్మీయ అర్థం ఏంటంటే, ఆస్తిపరులుగా ఇక్కడ కాదు మనం ఉండేది, నిత్యరాజ్యంలో ఆస్తిపరులుగా ఉంటాము. ఇక్కడ కృపాసత్యమును వెంబడించాలి. ఇక్కడ ఇచ్చేది ఏదన్నా సరే ఆయన మహిమార్థంగా మనకెంత కావాలో అంత వాడుకుని మిగతాది ఇచ్చేసేయాలి. ఇది కృపాసత్యము. అది యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది. ఈ కృపాసత్యాన్ని నువ్వు వెంబడిస్తే నీకు ఇబ్బంది ఏముంటుంది? నరకమే ఇబ్బంది, అన్ని విధాల సమస్యే. కానీ నేను ఎవరంటే చెప్పింది భూమి ఆకాశాలు సృజించిన వాడిని. ఇంక నువ్వు భూమి ఆకాశాలు సృజించిన వాడు చెప్పినప్పుడు కూడా వినపోతే ఇంక నువ్వు పరిస్థితి ఏంటంటే, నువ్వేదైతే చేతులతో చేసుకున్నావే విగ్రహాలు, వాటి పరిస్థితి, వాటిని అనుసరించే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో 17వ వచనంలో రాయబడుతుంది. 17వ వచనంలో రాయబడుతుంది. నేను చెప్పినా కూడా మీరు వినకపోతే మీకు జరిగే విషయాలు ఏంటంటే, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మృతులు అంట, వాళ్ళు చనిపోయిన వారు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. వీరందరూ ఎటువంటి వారంటే, తమకు కలిగినటువంటి విగ్రహాలను చూసి చేసుకున్నవారు. అవి ఎలాగైతే మౌనంగా ఉన్నాయో, వీరు మాత్రము మాకు అది ఉంది ఇది ఉందని చెప్పి గొప్పలుగా వీళ్ళ మాట్లాడారు. అది ఎదర పెట్టుకుని వీళ్ళ మాట్లాడారు. దానికోసం నేను ఎంత శ్రమించాను, దానికోసం ఎంత కష్టపడ్డానో, దీనికోసం ఎంత కష్టపడ్డానో, దానికోసం ఎంత కష్టపడ్డానో, ఆహారనిశలు కష్టపడ్డానని చెప్పి సౌండ్స్ చేస్తారంట. తర్వాత ఇది ఏదైతే మౌన స్థితిలో ఉందో అదే మౌన స్థితిలోకి వాళ్ళు కూడా దిగిపోతారంట. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనము, నీవు నాతో రా అన్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో చెప్పినటువంటి మాట. ఒక యవనస్తుని రమ్మంటే, మా తండ్రి మరణించాడు, ఆయన పాతి పెట్టి వస్తారంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. తమకు కలిగినటువంటి వారు ఉన్నారు, వారు సంబంధించిన వారు ఉన్నారు, వారు చూసుకుంటారు. నువ్వు నా రాజ్యం గురించి, నీతి గురించి ప్రకటించు, రా నాతో పాటు రా, నేను చెప్పిన మార్గంలో ఉన్నాడు అంటున్నాడు. మృతులను మౌన స్థితిలో దిగిపోవారు యెహోవాను స్తుతింపనేరరు. వారు ఆయన మహిమకు కీర్తి తీసుకురాలేరు. కానీ దేవుని మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఆయన మహిమ కృపా సత్యములను ఆయన చూపించిన మార్గంలో నడిచేవారు. 18వ వచనం చెప్తుంది, మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. మేమైతే యెహోవాను స్తుతిస్తాం. మాకు కనబడేది ఏమీ లేదు, మాకే ఆస్తులు కనబడట్లేదు, మాకేమీ లేవు, పొలాలు లేవు, పెద్ద పెద్ద మందిరాలు లేవు, ఇళ్ళు లేవు, ఆస్తులు భూమి మీద ఏమీ కనబట్టలేదు. వాటిని బట్టి మేము స్తుతించట్లేదు. మమ్ములను ఆశీర్వదిస్తాను, మాకు దీవెనలు ఇస్తానన్న ఆయన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము, ఆయన్నే మేము గణపరుస్తాము అంటున్నారు. ఈరోజు మనకి కనబడట్లేదు, కానీ ఒకరోజు కనబడబోతున్నాయి. అప్పుడు వస్తుంది అసలైనటువంటి స్థుతి. ఇప్పుడు కనబడకపోయినా కళ్ళల్లో చూస్తూ విశ్వసిస్తూ భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్తను తలుచుకుంటూ ఆయన మాటను విశ్వసిస్తూ స్తుతిస్తున్నాము. మేమైతే ఆయన్నే స్తుతిస్తాము. మేము కనబడే వాటిని స్తుతించేవారం కాదు, కనబడే వాటికి కృతజ్ఞత చెప్పేవాళ్ళం కాదు, కనబడని వాటికి మేము స్తుతిస్తున్నాము, కనబడని వాటి కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఇది అసలైనటువంటి స్థుతి. ఇది విశ్వసించిన వారే దేవుని అనుసరించేవారు, నిత్యరాజ్యాన్ని కోరుకునేవారు. వారు విగ్రహాలు కనబడుతున్నాయే, మీకు కనబట్లేదేంటి? నీకు ఆస్తులు కనబట్లేదేంట్రా? నువ్వు ఆడు చూడు, వీళ్ళకి చూడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, నీకు లేవేంటి ఆస్తులు అంటారు ఈ లోకంలో. మనకెందుకుంటాయి? మనం ఎందుకు ఉంచుకోవాలి? నిజమైన కృపా సత్యాన్ని ఎరిగితే నీకు ఆస్తులు ఉండవు. అదే ఈ కీర్తనాకారుడు 115వ అధ్యాయం రాయబడుతుంది. నేను ఈరోజు ఇవ్వాలనుకున్న సందేశం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8 ఇవి చెప్పాలనుకున్నా. మరలా అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, చేద్దామని చెప్పి మరలా కూర్చుని 82వ కీర్తన ధ్యానించా.
అది కూడా బాగా, ఇంకా అది కూడా చాలా ఫుల్ అవ్వాల్సింది ఉంది, ఇంకా చాలా కంప్లీట్ అవ్వాలి. దేవుడు 115వ కీర్తనలో తీసుకొచ్చాడు. ఇది నేను సిద్ధపడింది కనీసం వారం రోజులు ఎంత అవుతుంది. 22వ తారీఖున నేను ఈ సిద్ధపడ్డా, 22వ తారీఖు ఈ అక్టోబర్ నెలలో. కానీ ఈరోజు ఈ సందేశం దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి మాట్లాడిచ్చాడు. నిజంగా ఇది ఈ సందర్భంలో 22వ తారీఖున నాకు ఇచ్చినటువంటి ఆ మాటని నేను ఇంకా, అంటే దరిదాపుల 10 రోజులు అవుతుంది, 9 రోజులు, ఇంకా కూర్చుని ఉంటే ఇంకా దేవుడు దాంట్లో ఉన్నటువంటి వర్తమానాన్ని తెలియజేశాడు. ఇది చివరి స్థితి. ఆయనందు విశ్వాసం ఉంచిన వారి చివరి స్థితి ఏంటంటే చూస్తారు. ఇప్పుడున్న వారు చూస్తున్నవి తర్వాత చూడరు. వాళ్ళు మాట్లాడలేని వాటిని చూసి మాట్లాడారు వీళ్ళు, తర్వాత వీళ్ళు చూడరు అవి. కానీ చూడని వాటి కొరకు మౌనంగా ఉన్నాము, చూడని వాటి కొరకు వేచి ఉన్నాము, నిరీక్షించాము, నెమ్మదిగా ఉన్నాము, ఓర్పుగా ఉన్నాము. చూసి ఇంకా స్తుతిస్తాము, గణపరుస్తాము. ఇక్కడ చూసి స్తుతించి గణపరిచిన వాటికి ఎన్నో రెట్లుగా గణపరుస్తాము. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు చూపించేవి ఆ విధంగా ఉంటాయంట. హల్లెలూయా. ఇది విశ్వసించాలనే దేవుడి యొక్క సువార్త. ఆయన మహిమ ఎవరికి ఇచ్చేవాడు కాదు. అందుకే ఈరోజు ఈ సందేశాన్ని మీకు కూడా తెలియపరచగల కారణం, నా మహిమను కాకుండా వేరే మహిమను మీరు పొగుడుతున్నారేమో, వేరేది చూసి ఇదే మహిమని చెప్తున్నారేమో, మీ కొరకే నేను తెలియపరుస్తున్నాను అంటున్నాడు ఇక్కడ వాక్యం. ఆయన మహిమని చెప్పి ఇది దేవుడిచ్చింది, అది దేవుడిచ్చింది అని చెబుతున్నారేమో. జాగ్రత్త, మీకు ఇచ్చింది ఎవరో గుర్తుపట్టండి. నేను చెప్పేది మీరు చూడబోయేది ఇప్పుడు కనబడేది కాదు, మీరు చూడబోయేది వేరేది ఉంది. అది ఏంటంటే భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త నేను ఇవ్వబోయే బహుమతి. ఒక్కొక్కరు ఎవరేం బహుమతులు ఇచ్చారని చెప్పి చూడాలని కోరికలు ఉంటాయి. వాళ్ళే బహుమతి ఇచ్చారు, వీళ్లే బహుమతి ఇచ్చారని. కానీ ఇచ్చిన వారి రేంజ్ని బట్టి అనుకుంటారు. అలాగే ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త ఇవ్వబోయే రేంజ్ ఏంటో భూమి ఆకాశాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మౌన స్థితిలోకి దిగిపోమాకండి, మౌనమైన వాటిని పెట్టుకొని మౌన స్థితిలోకి వెళ్ళిపోమాకండి, మృతులుగా ఉండకండి. మీరు జీవాన్ని కలిగిన వారు, జీవాధిపతి మీకు జీవాన్ని ఇస్తాడు. జీవాన్ని ఇచ్చినప్పుడు మీ నోటి వచ్చే స్తుతి, ఆయన గణపరిచే ఘనత అమోఘముగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎలాంటి వాడో దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 19 నుంచి 23 వరకు ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే, దానియేలు గారు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుడు మనకి కనబడట్లేదు, అంత మాత్రాన మనకి ఏమీ లేనట్టు కాదు. మీరు భయపడమాకండి. దానియేలు గారితో కూడా ఆయన ప్రవచనం చెప్తున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనము. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఒక మర్మము ఆయనకి తెలియపరిచినప్పుడు దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాడంట. ఈరోజు నాకు ఇవ్వబోతున్నటువంటిది భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అన్నప్పుడు, నేను భూమిని ఆకాశాన్ని చూసినప్పుడు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తా. అంతేగాని నాకున్న వాటిని బట్టి నేను స్తుతించేవాడిని కాదు. స్తుతించడానికి నాకు ఇష్టం కూడా లేదు. ఎందువల్లంటే నేను పరలోకమందున దేవుని స్తుతించాను అంటున్నాడు ఆయన చూపించిన దర్శనాన్ని మర్మాన్ని చూసినప్పుడు. ఆయన అంటున్నటువంటి మాట 20వ వచనం, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు. దేవుడు అటువంటి వాడంట, జ్ఞాన బలములు కలవాడు. ఆయన చూసినటువంటి దర్శనం అటువంటిది. యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందును గాక. 21వ వచనం, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయన మనకి తెలియజేయును. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. 23వ వచనం, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును
నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. ఇక్కడ దానియేలుకి చెప్పబడుతున్నటువంటి దర్శనాన్ని చూసి ఆయన చెప్తున్నటువంటి మాటలు. దానియేలు చెప్తున్నటువంటి మాట తన యొక్క ఆ విగ్రహ ఆయన కలగన్నటువంటి నెబుకద్నెజరు కన్నటువంటి కళను గురించినటువంటి భావాన్ని తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఆయన. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తుని అంగీకరించేవారు ఆయన ప్రతిమ కాదు, ప్రతిమలు కాదు, మనం స్తుతించటానికి గణపరచటానికి ఇంత గొప్ప మాకు ఇచ్చినందుకు మేము ఏ పాటి వాళ్ళము ఏంటి అని చెప్పి మనం అనటానికి కాదు. కృపా సత్యములను బట్టే మనం ప్రార్థన చేయాలి. కృపా సత్యములంటే వదులుకోవుట. కృపా సత్యములంటే పెద్ద ఒక విగ్రహాన్ని, యేసుక్రీస్తు వారి విగ్రహాన్ని తయారు చేయటం కాదు, శిలువను తయారు చేసి పెట్టడం కాదు. కృపా సత్యములు పిలాతు సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు, ఆయన అన్ని ఇచ్చేశాడు, మీరు సంపాదించుకుంటున్నారన్నాడే కానీ ఆయన అన్నీ ఇచ్చేశాడు, ఆయన దగ్గర ఏమీ కనబడలేదు, ఈయనలో ఏ దోషము లేదు, మీరు చెప్పినటువంటి వాటిలో ఈయనలో అసత్యం ఉందని చెప్పడానికి. ఇదే కృప. ఆయన అన్ని ఇచ్చేశాడు, తన దేహాన్ని, తన కుమారుని ఇచ్చాడు. ఇంకంతకన్నా ఏం చేయగలడు? రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడుతుంది 31వ వచనం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కుమారుని అప్పగించాడే, భూమి ఆకాశాలు సృజించిన ఆయన చెప్పినవన్నీ మనకి ఎందుకు అనుగ్రహించడు? కానీ లోకంలో ఏం చెప్తారు, ఇవన్నీ కుమారుని ఇచ్చాడు, నీకు ఈ బిల్డింగ్ ఎందుకు ఇవ్వడు, ఆ పొలాలు ఎందుకు ఇవ్వడు, ఆ సంఘం ఎందుకు ఇవ్వడు, ఈ జనాన్ని ఎందుకు ఇవ్వడు, వాళ్ళని ఎందుకు ఇవ్వడు అని చెప్పి ఈ వాక్యాన్ని ఈ విధంగా మార్చుకునే వాళ్ళు మనం చూస్తుంటాం. కానీ ఆయన చెప్తుంది ఏంటంటే కనబడని వాటిని కొరకు. మనం ఎవరంటే కనబడని వాటి కొరకు నిరీక్షించేవారం. కనబడే వాటి కొరకు నిరీక్షణ అవసరం లేదు. మనము కనబడని వాటి కొరకు నిరీక్షించేవారమని ఇక్కడే రాయబడుతుంది పై వచనాల్లో. 8:24-25 వచనాల్లో ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి, నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి, విగ్రహాలను పెట్టుకొనుటకు కాదు, మనకి కలిగిన ఆస్తులను విగ్రహాలుగా పెట్టుకున్నట్టు కాదు మనము ఏర్పరచబడింది. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి, నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడ్డామే కానీ సంపాదించుకొనుటకు రక్షించబడిన వారము కాదు. అయితే నిరీక్షణ అంటే లోకంలో సంపాదించుకుంటారేమో అది చూడండి, లోకంలో సంపాదించుకునే దాన్ని నిరీక్షణ అనరు. అంతే రాస్తున్నాడు. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? చూస్తున్న దాని గురించి ఎవడు నిరీక్షిస్తాడు? ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడంటే చూస్తున్నాడు, దాన్ని పొందుకుంటాడు, ఏదో విధంగా వెన్నుపోటు పొడుస్తాడో లేకపోతే ఏదన్నా చేసన్నా పొందుకుంటాడు, ఎలాగలాగా అది పదవి సంపాదించుకుంటాడు, ఏదో విధంగా ఎవరో ఒకరిని దించుతాడు, ఆయన ఎక్కుతాడు, ఇది జరుగుతుంది. ఇది నిరీక్షణ కాదు, తన కోరికలు నెరవేర్చుకుంటాడు. తాను చూచుతున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు, తన తండ్రి చనిపోయిన తర్వాత తానే ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన దాన్ని ఎట్లాగైనా పొందుకుంటాడు. అది నిరీక్షించడం కాదు, అది స్వాధీనపరచుకోవటం. దానికోసం ఎవరు నిరీక్షించరు. నిరీక్షణ అంటే అది ఎప్పుడు కనబడుతుంది? ముఖ్యమంత్రి పదవి అంటే 70 సంవత్సరాల్లో కనబడుతుంది, కానీ మనం నిరీక్షించుకునేది మన మరణానంతరమే కనబడేది. అందుకని అంటాడు 25వ వచనంలో, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల, చూడని దాని కొరకు ఈ లోకంలో మనం చూసినట్లయితే మన స్థానం ప్రధానమంత్రి దాకా చూస్తాం, అక్కడ వరకు చూస్తున్నాం, కానీ అది పొందుకుంటాం ఎప్పుడైనా సరే, ప్రధానమంత్రి అయినా పొందుకుంటామో, కానీ చూడని దాని కొరకు నిరీక్షించున్నాం. చూడని దాంట్లో మనం ఏ స్థానం మనకు తెలియదు, ఆ స్థానం కొరకు మనం నిరీక్షిస్తున్నాం. వీరు వాక్యాన్ని ఏ విధంగా రాసుకుంటారంటే 31వ వచనం వచ్చేసరికి అంటాడు, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు?
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇక్కడ పై వచనాల్లో 24-25 వచనాల్లో 8-24-25 వచనాల్లో చెప్తున్నాడు. నిరీక్షణ అంటే అసలైన నిరీక్షణ ఏంటంటే అది ఎట్లా ఉంటుందో ఒకరు పొందుకున్నారా అంటే ఈ లోకంలో చూసినట్టయితే క్రీస్తుని అంగీకరించిన వారు నిరీక్షిస్తున్నారు. కానీ వారి నిరీక్షణ ఏది పొందుకోలా, మనకు కనబడలా పొందుకున్నట్టు. కానీ వారు మరణించారు, వెళ్ళిపోయారు. కానీ మన మరణానంతరమే మనం పొందుకోబోయే నిరీక్షణ ఉంటుంది. అది బైబిల్ ఏదైతే చెప్పిందో అది. కానీ ఈ లోకంలో ఏం చెప్తారంటే కిందకు వచ్చేసరికి ఆ నిరీక్షణ గురించి, పై వచనాల గురించి ఉన్న నిరీక్షణ చెప్తుంటే వీరు ఇంకో వచనాలు చెప్తారు. ఏమంటారంటే తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయలేదు, మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తను మనకి ఎందుకు అనుగ్రహింపడు? చూసావా దేవుడు అంత ప్రేమ గలవాడో? ఆయన కుమారుని ఇచ్చాడు రా, నీకు ఇంకంతకన్నా ఏముంది చెప్పు. నీకు ఎంత పెద్ద మందిరం కావాలి, ఆసియాఖండంలో కావాలా, ప్రపంచవ్యాప్తంగా కావాలో చెప్పు, ఇస్తాడు ఆయన. అడిగేసే ఇచ్చేస్తాడు. పుచ్చేసుకో, నేను అట్లా తీసేసుకున్నా, నీకు ఇచ్చేస్తాడు, వెళ్ళిపో అంటాడు. అంతే, అయిపోయి. కానీ పై వచనాల్లో చెప్పినటువంటి మాటని బేస్ చేసుకోరు. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూసుకుని ఇదేంటంటే ఆయన ఇస్తాడు, ఆయన కుమారుని ఇచ్చినవాడు నీకు అయ్యేందుకు ఇవ్వడు, ఈ బిల్డింగ్లు ఎందుకు ఇవ్వడు, ఈ పొలాలు ఎందుకు ఇవ్వడు, ఈ సంఘాలు ఎందుకు ఇవ్వడు అని చెప్తారు మీకు. అది కాదు. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే మనము నిరీక్షించుచున్నాము, మనకి చాలా ఓపిక కావాలి. ఎందుకంటే భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త చేత మనము ఆశ్రయించబడ్డ వారము కాబట్టి మన కుటుంబ సభ్యులు మనందరం కూడా వేచి ఉండాలి. ఈ లోకంలో అందరూ చూపిస్తూ ఉంటారు, మాకు ఇదిగో అది వచ్చేసినాయి, ఇవి వచ్చేసినాయి, ఇగో మీకు ఇంకా రాలేదు అంటారు. కంగారు పడమాకండి. అంటే ఈయన రాత్రిపూట నిద్ర పట్టలేదంట. కీర్తనాకారుడికి 42వ వచనంలో చెప్తాడుగా, నాకు రాత్రిపూట్ల నిద్ర పడతలేదయ్యా, వాళ్ళేమో విగ్రహాలు సంపాదించేసుకుంటున్నారు, బోళ్ళు కనబడిపోతున్నాయి, ఆస్తులు కనబడుతున్నాయి, అవి కనబడుతున్నాయి, ఈ నాకు నిద్ర పట్టట్లేదయ్యా అంటున్నాడు ఆయన. కీర్తన గ్రంథం 42 అధ్యాయము 3-10 వచనాలు. నీ దేవుడు ఏమాయనని, అరే నువ్వేంట్రా నీ దేవుడు ఏమయ్యాడు అని అడుగుతున్నారు వాళ్ళు. ఏమయ్యాను? వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యాయంట. ఇక అన్నం తింటలేదు, భోజనం చేయట్లా, మంచిళ్ళు తాగట్లా, ఆ కన్నీళ్లే దారులుగా వస్తున్నాయంట. ఎవరికి? ఇది వాక్యం ఎరగలేని స్థితిలో ఉన్నప్పుడు. కానీ నీ కృపా సత్యములను బట్టి, అది ఫ్లాష్ బ్యాక్ లో మనకు జరిగింది. కానీ సత్యము తెలిసిన తర్వాత నీ కృపా సత్యం అంటే ఏంటో నాకు తెలిసింది కదా, ఇప్పుడు నేను ఆనందిస్తున్నానయ్యా. వాళ్ళు ఎప్పటికన్నా సరే మౌన స్థితిలో దిగిపోతారు. ఇప్పుడు అవి మాట్లాడుతున్నాయే కానీ, వాటిని చూసి మీరు మాట్లాడుతున్నారే కానీ, వేటినైతే మేము చూసి మాట్లాడలేకపోయామో, వేటిని చూసి మేము పిచ్చోళ్ళలాగా ఆకాశం వైపు చూసుకుని అయ్యో అక్కడ ఉన్నాయి, ఇగో ఇక్కడ ఉన్నాయని చెప్తుంటే నవ్వారో, అవన్నీ ఉండటం చూసిన తర్వాత మేము స్తుతిస్తామయ్యా. వారు అప్పుడు మౌన స్థితిలోకి వెళ్ళిపోతారయ్యా. ఎందుకంటే సైలెంట్. ఇసుకలో కట్టిన ఇల్లు ఏమవుతుంది? వరదలు వచ్చి కొట్టుకుపోయినాక అక్కడ ఏముండదు, ఖాళీ ప్లేస్ కనబడుతుంది. ఏమవుతుంది? సైలెంట్, నిశ్శబ్దం ఏర్పడుతుంది, మౌన స్థితి. మృతులు, చనిపోయిన వారు, మౌన స్థితిలో దిగిపోయిన వారు ఇంకా దేవుని స్తుతించలేరు. ఇంకా ఏం స్థుతులు వస్తాయి? ఇసుకలో కట్టుకున్నవన్నీ కొట్టుకుపోయిన తర్వాత ఏం వస్తుంది? ఏమి రాదు. ఇంకేం వస్తుంది? చెప్పడానికి ఆధారాలు లేవు అక్కడ. ఇప్పుడు ఏదైతే మనం చెబుతున్నామో వాటికి ఆధారాలు చూపించే రోజుంది. హల్లెలూయా. అలాగే స్తుతించే సమయం ఉంది. ఈ కనబడే వాటిని స్తుతిస్తూ కనబడే వాటిని ఆరాధిస్తున్నటువంటి వారికి ఒక రోజు ఉండవు. అవి వాసన చూడవు, ఏమీ చేయవు. కానీ వాటిని బట్టి మీరు కంగారు పడమాకండి. నేనైతే నిద్రపోతాను, నాకు కన్నీళ్ళు ఇయే అయినాయంట, ఆయనకి అన్నపానములైనాయంట ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో. కానీ ఇప్పుడు నీ కృపా సత్యమును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నా. నీ కృపా సత్యమును చూపించాడు. ఇప్పుడు ఆ రోజు కీర్తనాకారుడు దర్శన రూపముగా దానియేలు చూసినట్టు చూశాడే గాని ఆయన స్తుతించాడు. నేడు మనం 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చి కృపా సత్యం అంటే ఏంటో చూపించాడు. ఆ కృపా సత్యం మనం తెలుసుకోవాలి, అది చెప్పాలి, అది అనుసరించాలి. దాన్ని తెలుసుకుంటే ఇంకా బలం వస్తుంది. దర్శనాలు చూసే వీరు యేసుక్రీస్తు వారిని నమ్మారే. దర్శనాలు లేకుండా జరిగినటువంటి చరిత్ర మనకు చూపిస్తుంది. చరిత్ర చూపించినప్పుడు కూడా కృపా సత్యాలు మనకి భూమి మీద యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చినా కూడా నమ్మలేకపోతున్నామంటే మనంత దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు. ఇది కేవలం
మీ చేతులారా మీరు చేసుకుంటున్నారు. దేవుని దగ్గరికి వచ్చి అవిశ్వాసుల్లాగా, భక్తిహీనుల్లాగా మీకు కలిగినటువంటి వాటిని విగ్రహాలుగా పెట్టుకుని వాటిని బట్టి స్తుతిస్తున్నారు, వాటిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, వాటిని బట్టి ధన్యత అనుకుంటున్నారు. భూమి ఆకాశాలు సృజించానురా, నువ్వు పెట్టుకున్నవి ఎంత, మనం పెట్టుకునే ఎంత అంటున్నాడు ఆయన. మీరు పెట్టుకునే ఎంత అని అడుగుతున్నాడు. భూమి ఆకాశాలు సృజించిన వాడిని నేను ఆశీర్వదిస్తానన్నాను. అది ఈ రోజు నీకు కనబడదు, అది కనబడే రోజు ఉంది. దాని యందు విశ్వాసం ఉంచు. ఆ ప్రతిమ చూసినటువంటి దానియేలు రాబోయే రోజుల్లో రాజుగారికి చూపించిన ఆ దర్శనాన్ని బట్టి ఆయన ఆ మర్మాలను తెలియజేసినప్పుడు ఆనందించాడు. కానీ నేడు మనకి అన్యజనులైనటువంటి మనకి వాటిని తెలుసుకుని చరిత్ర తడిమి చూసుకునే అవకాశం ఉంది. చూసుకుని కూడా బలం తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా మీరు ఇంకా మరలా మీరు కూడా వారు చేసినట్లే మీరు కూడా చేస్తున్నారు. ఇలా అయితే మీరు విశ్రాంతిలో ప్రవేశించారని చెప్తుంది వాక్యం. కాబట్టి ఇక్కడ ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు దేవుడు. 48వ అధ్యాయము యెషయా గ్రంథము 11వ వచనంలో చెప్తున్నాడు, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాదు. ఆయన మహిమను ఆయన ఎవ్వరికి ఇవ్వడు. మీరు అనుకుంటున్నారేమో ఆయన మహిమ ఒక ఇంటి మీద ఇచ్చేసాను, ఒక పొలాల మీద ఇచ్చేసాను, ఒక సంఘాన్ని మీద ఇచ్చేసానని మీరు అనుకుంటారేమో. ఇవ్వడంట ఆయన. నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చేవాడును కాదు. నేను ఆ దూడలకి ఇచ్చేసాను ఆ రోజు, అదే నా మహిమ అనుకుంటున్నారు. కాదు, నేను ఎవ్వరికి ఇవ్వను నా మహిమను. నేను నా రాజ్యంలో మీరు వచ్చినప్పుడే మీరు మీ బహుమతులు ఏంటో మీరు అక్కడ చూస్తారు. అవి మీరు చేసుకున్నటువంటి ఏ రేంజ్లో మీరు నన్ను విశ్వసిస్తారో, ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి నేను ఇవ్వబోతున్నాను. నేను ఎవరినో తెలుసా? భూమి ఆకాశాన్ని సృజించిన వాడిని. కాబట్టి కీర్తనాకారుడు ఎంత చక్కని కీర్తనలు ఇవి. 115వ అధ్యాయము. ఇందులో ఉన్నటువంటి ఎంత దేవుని గొప్ప మర్మం ఉందో, ఎంత గొప్ప ఆదరణ ఉందో. మన దేవుడు కనబడట్లేదు, మనకు ఆస్తులు కనబడట్లేదు, మనకి ఏమీ కనబడట్లేదు. అన్ని లాసులే, అన్ని నష్టాలే, అన్ని వేదనలే, అన్ని బాధలే, సమస్యలే. కానీ ఒకరోజు స్తుతిస్తామంట. 18వ వచనం, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. విజయానికి పొందక ముందే స్తుతించడం అంటే ఇదే. నేను ఒక పాట వింటే ఉండేవాడిని. నా భార్య, నా కుమారుడు, నేను, నా కుమార్తె మేము అందరం వెళ్తున్నప్పుడు విజయానికి ముందే స్తుతించాలి. విజయానికి ముందే స్తుతించండి అంటే విజయము ఇంకా రాబోతున్న విజయం కొరకు మనం పాడుకుంటూ ముందుకు వెళ్తాము. తర్వాత ఆ పాట శాశ్వతమైపోతుంది. అది విజయం ఇంకా రాలా మనకి. విజయంలోనికి వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు పాట కొనసాగుతూ ఉంటుంది. కానీ మృతులు మౌన స్థితిలో వెళ్ళిన వారు మౌనమైపోతారు. ఎందుకంటే వారు చెప్పినవి ఏమి కనబడవు తర్వాత. కాబట్టి విగ్రహాలను చేసుకున్న వారు దాన్ని పోలే ఉంటారంట. 115వ కీర్తన 8వ వచనం, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచేవారు అందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఎలాగున్నారంట? అవి ఎలాగున్నాయో వీరు అలాగే ఉన్నారంట. అవి మాట్లాడట్లా, ఏం చేయట్లా, వాసన చోట్ల. వీరు అంతేనంట. ఇంకా తర్వాత మౌనస్థితే. తర్వాత వారు ఏంటంట? మౌన స్థితిలోకి వెళ్ళిపోతారు. మృతులను మౌన స్థితిలోకి వెళ్ళిపోతారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంత ఖచ్చితంగా దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. కీర్తనాకారుడు యేసుక్రీస్తు వారు రాకముందే కృపా సత్యముల గురించి ప్రవచించాడు. దర్శనాన్ని గమనించి విశ్వసించాడు. ఆయన మా దేవుడు భూమి ఆకాశాలు సృజించిన వారి చేత మేము ఆశీర్వదించబడ్డ వాళ్ళం అని చెప్పుకుంటున్నాడు. అలాగే ఆయన స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. అయితే 2025 సంవత్సరాల తర్వాత మనకన్నా 2025 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు వారు కృపా సత్యాలు ఈ భూమి మీద చూపించి వెళ్ళారు. ఈ చూపించి వెళ్ళిన ఈ యొక్క గుణగణాలను తెలియపరచాలి. అదే నేను తెలియపరదాం అనుకున్నాను. అయితే ఆయన గురించి ముందు తెలియపరిచింది దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? ఒకే నిజమైన దేవుడు. ఒకే నిజమైన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒక్క దేవుడు, ఆయన గుణగణాలు, కృపా సత్యములు ఏమిటో తర్వాత మాట్లాడదాగానే ముందు ఇది మాట్లాడినాను అన్నట్లుగా ముందు తీసుకొచ్చాడు. ముందు మన దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నట్లయితే, భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు, మన దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలిసినట్లయితే, ఆయన కృపా సత్యాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనం చూసుకునే ఘనత వచ్చింది. ఈ కీర్తనాకారుడికి క్రొత్త నిబంధన లేదు, కానీ దేవుని దర్శించాడు. దర్శనం ద్వారా ఆయన గుర్తుపట్టాడు. దానియేలు ఏదైతే
ప్రతిమని విషయాల్లో రాజుకి ఇచ్చిన కళని, ఆ దర్శనాన్ని ఆయన వివరించాడో, అలాగే ఈ కీర్తనాకారుడికి కూడా ఈ దర్శనాన్ని వివరించాడు ఆయన. ఈ దర్శనం వివరించినప్పుడు ఆయన స్తుతిస్తున్నాడు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక, నీ కృపా సత్యాన్ని బట్టి నీ మహిమ కలుగును గాక అని చెప్పి ముందుగానే స్తుతించాడు. కానీ 2025 సంవత్సరానికి మన చేతిలో క్రొత్త నిబంధన ఉంది, పాత నిబంధన ఉంది. బైబిల్ గ్రంథం మన తెలుగు భాషలోనే మనకే అనుకూలంగా అంటే మనకు అర్థమయ్యే భాషలో రాయబడి ఉంది. అయితే ఆయన కృపా సత్యాలు ఏంటో మనకు అన్ని వివరాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు నిజమైన విశ్వాసి అంటే ఇశ్రాయేలు ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నిజమైన విశ్వాసి. అలాగే అహరోను ఎవరు? రాజులైన యాజక సమూహం. ఆయన గుణగణాలను అనుసరించి బోధించేవాడు రాజులైన యాజక సమూహం. వారందరూ కూడా ఈ కృపా సత్యముల గురించి వివరించాలి. ఈ వివరించి ఇంకా దేవుళ్ళు బలపడటానికి అవకాశం ఉంది. కీర్తనాకారుడే దానియేలు గారే జరగబోయే వాటిని చూసి బలం పొందుకున్నాడు. జరిగిన వాటిని తలుచుకుని ఇంకా భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి కొరకు ఇంకెంత ఘోరంగా వదిలేయాలి మనం, ఇంకెంత ఘోరంగా వదిలేయాలంటే అంత ఘోరంగా. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చాలా ఇంకా లోకంలో అంటే ఈ అంత దరిద్రులు ఎడరానాలి మనం చూసి అత్తగా అయిపోవాలి అనిపిస్తుంది. అలా ఉన్నాయి ఆయన మాటలు. అవి ముందు చెప్దామంటే కాదు, అసలు ముందు ఈ మాటలు చెప్పు. చూడలేని వ్యక్తి ఏ విధంగా దర్శనాన్ని చూసి ఏ విధంగా విశ్వసించారో వాళ్ళ గురించి చెప్పు. తర్వాత చేసిన దాన్ని చెప్పిన తర్వాత చెప్పు మిగతాది. ఆయన గుణగణాలు ఏంటో, కృపా సత్యం అంటే ఏంటో, ఆయన కృప సత్యం ఏ రేంజ్లో చూపించాడో, ఏ విధంగా చేశాడో తర్వాత చెప్పుదావు అని చెప్పి దేవుడి వాక్యాన్ని ఇచ్చాడని నేను తలుస్తున్నాను. ఈ వాక్యాలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మాట చెప్పబడుతుంది. దేవుడు తన మాటనిస్తాడే తప్ప దేవుడు యెహోవా మాట్లాడేవాడు యెహోవాయే, నేను కాదు. నాకు చెప్పాడు, నేను ఈ ఆనందంతో మిమ్మల్ని పంచుకోవటానికి కారణం తప్ప వేరేది కాదు. ఆయన నాకు బలపరిచాడు, బలపరిచిన దాన్ని బట్టి నేను చెప్పడం గల కారణం. విశ్వసించగలుగుతున్నాం అంటే ఆయన చెప్పబట్టే. ఇది ఏం మాట్లాడాలో ఏం చేయాలో మీరు ఆలోచించమని నా మాట చెప్పాడు. నేను ఏం మాట్లాడాలో ఆ సందర్భాన్ని ఇస్తా. మాట్లాడేది నువ్వు కాదు, తండ్రి ఆత్మే మీతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చెప్పబడుతుంది. తండ్రి ఆత్మ మీతో మాట్లాడిస్తున్నాడు, అంతే తప్ప మీరు కాదు మాట్లాడేది. ఇప్పుడు మన గొప్పతనం ఏమి లేదు ఇక్కడ. మనం మాట్లాడుతుంది, మనతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒకరికొకరు బలపరుచుకొని ధైర్యపరచుకోవటానికే ఇది. ఈరోజు నేను ఏదో గొప్ప స్థితిలో, మనం ఏదో గొప్ప స్థితిలో ఉన్నామని కాదు. అంతం వరకు నిరీక్షణని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. మధ్య మధ్యలో అనేకమైన వస్తాయి. కాదు బ్రదర్, అది కాదు బ్రదర్, ఇది కాదు బ్రదర్, దేవుడు ఇంకోలాగా, అది ఇంకోలాగా అని చెప్పి ఒక వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని అంటే కలవలేనటువంటి వాటిని కూడా అక్కడక్కడ ఆశీర్వాదాలను పెట్టేసుకుని ఇదే దేవుడిని చెప్పేసే రోజుల్లో మనం ఉన్న. గుర్తుపడతా కూడా కష్టం, వింటాకి లేదు సమయం, బైబిల్ చదవటానికి సమయం లేదు, వాక్యం వింటాకి సమయం లేదు, అంత బిజీ అయిపోయారు. ఎందుకంటే ముందుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ముందుకెళ్ళిపోతున్నారు. ముందు పెద్ద గొయ్యి అన్న సంగతి తెలియట్లా. క్రైస్తవులకే, అంజులకి కాదు. అంజుల సంగతి కాదు మాట్లాడేది, క్రైస్తవులకే. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఎంత చక్కగా తన యొక్క నిరీక్షణని ఇక్కడ మనం తెలియపరుస్తున్నాడో మనం గుర్తుపట్టవచ్చు. మన దేవుడు మనకి ఇప్పుడు కనపడకపోవచ్చు, మన దేవుడు కనపడకపోవచ్చు, కానీ భూమి ఆకాశాన్ని సృజించింది ఆయన. ఆయన చేసిన చేతి పనులు ఉన్నాయి. అయితే ఆయన మహిమ మనం ఎవరికి ఇవ్వద్దు. ఇది దేవుడిచ్చాడు, స్తోత్రం, అది దేవుడిచ్చాడు. దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడు? నువ్వు ఏ రోజు మన్నా తినే భాగ్యం ఆయన ఇస్తాడు. తర్వాత నీతో పాటు ఏ ఉండాలో ఏ ఉంచుకోవాలో ఆయన ఉంచుతాడు, చేస్తాడు, చేసి నడిపిస్తాడు. అయితే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు అవన్నీ మనకు వస్తాయి. నా మాటలు మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాడు, అలా మీకు ఏం కావాలో అడగమన్నాడు. అంటే మనం ఏమడుగుతాం తెలుసా? పెద్ద పెద్ద బిల్డింగ్లు అడగం, పొలాలు అడగం. ఏమడుగుతాం తెలుసా? అయ్యా మా అనుదినాహారం నేడు మాకు దయచేయమన్నాడు. మా అనుదినాహారం నేడు దయచేయమని అడుగుతాం తప్ప ఇంకోటి అడగం. అది పెద్ద విషయం కాదుగా ఆయనకి. మన్నా 40 సంవత్సరాలు ఇచ్చాడంట, ఒక్కరోజు కాదు, ఒక 10 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నా వచ్చిందంటే చూడండి. ఎంత తిరుగుబాటు చేసినా, ఏమి చేసినా అలాగే మన్నా అందింది. 40 సంవత్సరాల వరకు మన్నా ఇచ్చాడంట. మన 70 సంవత్సరాల వరకు మనకెందుకు కూడా మన్నా? అలాగని చెప్పి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుందామా? కాదు. పౌలు గారి వలె ఈ దేవునామానికి అవమానం తెచ్చుకోకుండా మన కడుపు నింపుకోవటానికి, కుదిరితే మన పక్కన వారి కడుపు కూడా నింపటానికి అంతవరకన్నా సంపాదించుకోవటం మంచిదే. స్థిరాస్తులను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయకండి.
ఆ విధమైనటువంటి ప్రయత్నాలకు వెళ్ళకండి. మీరు తినగా మిగిలిన దాంట్లో ఇచ్చే అంత సంపాదించుకున్నా పర్వాలేదు అన్నట్టుగా పౌలు గారి చరిత్ర మనం చూడొచ్చు. ఇయే వివరాలు, కృపాసత్యం ఏం చెప్తుందో అన్ని వివరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి దేవుడు తన కనికరం చొప్పున తెలియపరిచాడు. దేవుడికి తన సర్వగంధ మహిమ చెందునుగాక. ఈ 115వ కీర్తన ఇచ్చినప్పుడు చాలా నాకు చదివినప్పుడు ఒక్కొక్క వచ్చిన వివరించినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని నేను గ్రహించగలిగి ఉన్నాను. ఈరోజు మీరు కూడా ఇది గ్రహించగలిగి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి సర్వగంధ మహిమ చెందునుగాక. యేసు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్.